నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్లైన్స్ రైతు రుణమాఫీతో పండగ వాతావరణం రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం రాఘవాపూర్ గ్రామంలో రుణమాఫీ సంబరాలు ఈ రోజు సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా రాఘవాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి గ్రామంలోని రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగా ఎన్నికల హామీ ఇచ్చిందో మరి 2 లక్షల రూపాయల ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిందో మరి కొలువుదీరిన ప్రజా ప్రభుత్వంలోనో 7 నెలల లోపనే మరి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఏకకాలంలో చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఈ రుణమాఫీ అనేది నిజంగా పండుగ రైతన్నలకు రైతాంగానికి పండుగ, నిన్నటి రోజు పండుగ. ఎందుకంటే ఈ దశాబ్దపు ఈ రైతు రుణమాఫీ చేసిన రోజు అతిపెద్ద వేడుక అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ 10 సంవత్సరాలు రైతు రుణమాఫీ అయింది కేవలం ప్రజాప్రభుత్వం కొలువుదీరిన 7 నెలల లోపలనే మరి తెలంగాణ రైతాంగాన్ని మరి తెలంగాణ రైతన్నలకు మంచి శుభవార్త చెప్తూ 2 లక్షల రుణమాఫీని మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ఏకకాలంలో రుణమాఫీ చేసింది. నిజంగా ఇది ఒక పెద్ద విజయము. ఈ దేశంలోనే యావత్తు భారతదేశమే ఇలా తెలంగాణ వైపు చూస్తుందంటే కేవలం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ రైతాంగాన్ని వ్యవసాయాన్ని పండుగ చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కూడా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అప్పుడు రుణమాఫీ చేసిందంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రుణమాఫీ అయింది. ఈ సందర్భంగా మేము ఇలా రాఘవాపూర్ సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో మా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరి రైతులంతా కూడా ఇవాళ చాలా ఆనందపడతా ఉన్నారు. అంటే రైతులందరూ ఇవాళ గుండెల నిండి ఆనందం వాళ్ళు ఒక హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఇవాళ రాఘవపూర్ రైతులంతా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా ఇది సంతోషం. అదేవిధంగా మరి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్తే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి రాజీనామా చేస్తా అన్నారు. మరి మేమైతే మాట ఇచ్చినామంటే తప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి అయితే లేదు. మీకంటే ఉంది. గత 10 సంవత్సరాలు కూడా మీరు రుణమాఫీ చేస్తా అని చేయలేరు. మరి ఏ హామీలకైతే మీరు ఈ రుణమాఫీ చేస్తా అని మీరు హరీష్ రావు గారు ఏదైతే రుణమాఫీ చేస్తే మీరు రాజీనామా చేస్తా అని చెప్పారో ఖచ్చితంగా మరి మేము మాట మీద నిలబడ్డాము. మీరు కూడా నిలబడాలి. మరి నిలబడ్డప్పుడే మీరు ఎప్పటికి చెప్తారు కదా పదవులు మాకు పెద్ద లెక్క కాదని. మరి రైతుల కోసం ఇవాళ రేవంత్ అన్న గారు మీరు చేసిన ఎన్నో లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినా కూడా ఈరోజు మరి దాన్ని నెలకు 7,000 రూపాయల కోట్ల మిత్తి కట్టుకుంటూ కూడా ప్రజాప్రభుత్వం ఈరోజు మరి ముందుకు తీసుకుపోతా. ఇంత పెద్ద ఉన్నా కూడా రైతులే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. రైతన్నను పెద్దన్నగా చేయాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. ఈ రాజీనామాను మీరు కంపల్సరీ చేయాలని ఇలా మా రాఘవపూర్ గ్రామం పక్షాన మేము ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. రైతులంతా కూడా మరి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఈ 10 సంవత్సరాల్లో జరిగింది కేవలం 7 నెలలను ప్రజాప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు 5 గ్యారంటీలు కూడా అమలు చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో మొన్ననే మెగా డిఎస్ చేసింది. ప్రతి అంశం కూడా మరి ప్రజల వద్దకే పాలన తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని కూడా మీరు అందరం తెలియజేస్తూ మరి ఇలా రాఘవపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని చేసినామని తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్! రెడ్డి గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, జై రేవంత్ అన్న.